ఇలాంటి చాలా మంది శ్రేయోభిలాషులు మా చుట్టుపక్కన్నారు. వాళ్ళకి ఏ పని లేక పక్క వాళ్ల పనులని చెడగొడుతూ ఉంటారు. తనకి దొంగతనం చేసే చాలా చెడ్డ అలవాటుంది. కరెక్ట్, ఆ కథ మనదే. దేవుడు. అంకుల్, ఐ హోప్ మీరు కూడా ఆంటీకి ఉంగరం గురించి చెప్పేసి ఉంటారు కదా. తనకు ఆ విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు బాబు. ఆ ఉంగరాన్ని మేము ఎన్నో ఏళ్ల ముందే చేయించి ఉంచాం. మీరు మాటి మాటికి గడియారాన్ని ఎందుకు చూస్తున్నారు? ఏం లేదండి, అదే కలర్, మీ గడియారం కలర్ చాలా బాగుందని చూస్తున్నాను. ముందు మీరు ఈ ఆల్బమ్ చూడండి. చూడండి, ఈ ఫోటో చూడండి. ఇది నాదే. నేను రాత్రంతా ఇలాగే నిలబడతాను, అది కూడా ఒంటి కాలు మీద. ఆ పైన నీ ఇష్టం. చూసారా, నేను వచ్చాను. చాలా. అరే ఇప్పుడు ఈ ముసుకెందుకో? ముసుగు తీసేయ్. లేదు లేదు, పెళ్లి కన్నా ముందు ఈ ముసుగు తీయడం కుదరదు. ఎందుకు ఈ అడ్డు కూడా మనకి? తీసేయి. వద్దండి, అరే, వద్దు వద్దు. నా మాట ఇనో. దొరికిపోయావా? ఇప్పుడు తప్పించుకుని ఎక్కడికి వెళ్తావో? ఎక్కడికి వెళ్ళనండి. కావేరే, ఇప్పుడు నువ్వు ఈ ముసుగు తీయక తప్పదు. తీసేస్తాను కానీ ముందు మీరు ఈ జ్యూస్ తాగండి. జ్యూసా? ఒట్టు? అవునండి, ఒట్టేసి చెప్తున్నాను. నీకోసం జ్యూస్ ఏంటి, విషమైన దాగేస్తాను. ఇదిగో కావేరి, చూసుకో. నేను మొత్తం గ్లాస్ దాగేశాను. అవునండి. కావేరి, ఎప్పుడైనా ముసుగు తీయ. అరే ముసుగు తీసేయి. చూడు కావేరి, ఆటలో ఇలా సీటింగ్ చేయకూడదు. ముసుగు తీసేయి. దయచేసి నన్ను క్షమించండి. నేను మీకు ఎప్పుడో నిజం చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. మీ దగ్గర ఏది దాచడం నాకు ఇష్టం లేదు, కానీ నేనేం చేయను. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. ప్లీజ్ ప్లీజ్. ఏంటి, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయినట్టున్నారు. అరే రాధా గారు, నిద్రపోయారు. కాపాడావు భగవంతుడా, కాపాడావు. నీకు కోటి కోటి దండాలు భగవంతుడా. అరే నేను నా గదిలోకి ఎప్పుడొచ్చి పడుకున్నాను? నేను అక్కడున్నాను కదా. మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుంది రాత్రి ఏం జరిగిందనే విషయం. ఏంటి విషయం? జుట్టు చెదిరిపోయింది, మొహం వాడిపోయింది. రాత్రి వేళ మీ కలయిక ఎలా అనిపించిందేంటి? మీకేం కాలేదు కదా?
లేదండి అసలేం బాగలేదు. ఎలా బాగుంటుందిలే, తన నిజ రూపాన్ని కళ్ళారా చూసారుగా. రూపం చూడటం పక్క నుంచి పిన్నే, నేను తన చేతి ఉంగరం కూడా చూడలేదు. అంటే అంటే నువ్వు తనని చూడనే లేదా? లేదు, తను కలిసినప్పుడు పెద్ద ముసుగేసుకుని ఉందే. నేనెంత కష్టపడి ప్లాన్ చేస్తే చెడగొట్టేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ముసుగు తీసేయొచ్చు కదా. ముసుగు తీయాలని నేను ప్రయత్నం చేశాను, అది లాగుతూనే ఉన్నాను. ఉన్నట్టుండి ఏమైందో తెలియదు గానీ నాకు బాగా నిద్ర వచ్చేసింది. నేను నిద్రపోయాను. ఓయ్ హోయ్ 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 అత్తయ్య, పెద్ద ప్లాన్ వేసి ఫ్లాప్ అయింది. బాబు రాధా, కస్తిలా రా నానా. ఆ, ఒక్క నిమిషం పిన్ని గారు, ఇప్పుడు వస్తాను. నిద్రపోయావా? నిద్రపోయానంటే వడ్ యు మీన్? నేను రాత్రంతా మేల్కొనే ఉన్నాను. తెల్లవారగానే జరిగింది తెలుసుకొని చాలా 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 ఆనందపడదాం అనుకున్నాను. కానీ నువ్విలా. పర్వాలేదులే, సత్యకి కొత్త ఐడియాలు ఆలోచించడం కష్టమేం కాదు. ఏంటమ్మా పిలిచారు? రాధా, నేను నీకొక మంచి శుభవార్త చెప్తాను. అది వింటే నువ్వు ఆనందంతో గంతులేస్తావు. అంత గొప్ప శుభవార్త ఏంటమ్మా? ఏ చెల్లెల మొహంలోనైనా ఇలాంటి ఆనందం ఎప్పుడొస్తుందో తెలుసా? తన పుట్టింటి నుంచి తన అన్నయ్య వదినలు వస్తున్నారని తెలిసినప్పుడు. అంటే మీరు అనేది అమ్మ నాన్నలు వస్తున్నారనే కదా? అవును, నేను ఈ రోజు ఇంత సంతోషంగా ఎందుకున్నానో చెప్పు. మీరే చెప్పండి అత్తయ్య. ఎందుకంటే నిశ్చితార్థంతో పాటు పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాలని నిర్ణయించుకున్నాను. భలే వాళ్ళండి మీరు అప్పుడే నిర్ణయం చేశారా? మాకొక్క అవకాశం కూడా మిగిల్చలేదు. నథింగ్ లెఫ్ట్ ఇంగ్లీష్ లో. కానీ మా తరపున ఒక రిక్వెస్ట్ అండి ఇంగ్లీష్ లో. ఇంత తక్కువ సమయంలో అన్ని ఏర్పాట్లు ఎలా చేయగలం? హౌ మీరే చెప్పండి. మీరు దాని గురించి ఏం కంగారు పడకండి. ఆ పనులన్నీ మా కోడళ్ళు చూసుకుంటారు. అవును, అవన్నీ మేము చూసుకుంటాం. అత్తయ్య గారు, మేం పనులు ఎప్పుడో మొదలు పెట్టేశాం. మిగిలిన పనులు ఇంకేమైనా ఉంటే మా అన్నదమ్ములం చూసుకుంటాం. చూడండి, మేము చాలా చాలా అదృష్టవంతులం బావగారు. మా అమ్మాయికి అత్తారిల్లుగా మీ అంతటి మంచి కుటుంబం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, మీతో సంబంధం కుదిరినందుకు మాకు ముక్తి లభించినట్టే. ఏం మాట్లాడుతున్నారు నాన్న? అవునా? ముక్తి. ఆడపిల్లకి పెళ్ళైపోతే, అలాగే అమ్మాయిని అత్తారింటికి సాగనంపితే పెద్ద పెద్ద బాధ్యత నుంచి ఇంగ్లీష్ లో రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, దాని నుంచి మాకు ముక్తి లభిస్తుంది కదా. అవును కదా? అంతే కదా? నిజమే కదా. ఓ, మనవరాళ్ళు పనులు మొదలు పెట్టండి. అలాగే బామ్మగారు. చూడండి, మీరు మాకు కూడా ఏదైనా పని చెప్పండి, మేం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. అవునండి, అది మా బాధ్యత. మేము ఏం చేయాలో మీరు ఆజ్ఞాపించండి. మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు పని చెప్తాను. ఫంక్షన్ కోసం తాజా పళ్ళు, స్వీట్లు తీసుకురండి. వెళ్ళండి. అలాగే, మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. పదగాయత్రి, మనం త్వరగా వెళ్ళాలి. అవునండి, పదండి పదండి. నేను కనుక ఈ రోజు కనుక ఈ ఫంక్షన్ కనుక అడ్డుకోకపోతే నా పేరు పిల్లి సత్యనే కాదు. అమ్మా కావేరి, రా. ఏంటి నువ్వు? నాన్నగారు, ఆ. అసలు ఈ ఫంక్షన్ ఏంటి? చూడు కావేరి, అసలు ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తారంటే అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయిని ఖాయం చేసుకుంటారు. మీరే వచ్చి ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకోవచ్చు కదా, నన్నెందుకు తీసుకొచ్చారో అర్థం కావడం లేదు. ఛీ! ఎందుకు తెచ్చాను నేను చెప్తాను. అదేంటంటే సత్య, ఏదైనా మంచి పని చేయడానికి వెళ్ళేటప్పుడు దిష్టికి ఏదైనా ఒక వస్తువు దగ్గర పెట్టుకోవాలి. అప్పుడే చెడు దృష్టి తగలకుండా ఉంటుంది. బాగుందండి. ఏమైంది అసలు మీకు? మీరు ఫుల్ గా పిచ్చి వాళ్ళైపోయారనిపిస్తోంది. ఇదిగో చూడు పిల్లి సత్య,
నీకు వస్తువులు కొనడం అంటే చాలా ఇష్టం కదా, ఇంగ్లీష్ లో షాపింగ్ అంటారే. అందుకోసం ఈ రోజు నీకు నీ కోరికను తీర్చేయాలనుకుంటున్నాను. ఇదిగో నా ప్రియమైన వదిన, విషయం ఏమిటంటే నిజానికి నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందంటే మీ కోరికలు నెరవేరకుండా ఆగిపోయినప్పుడు. ఓరే, నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది పిల్లి మొహం. పదండి పద. నేను ఫంక్షన్ లో కావేరికి ఇది కానుకగా ఇస్తాను. నేనేమో ఇదిగోండి ఈ వెండి పట్టీలు ఇస్తాను. ఈ పట్టీలు వేసుకొని తను ఇల్లంతా తిరుగుతూ ఉంటే చాలా క్యూట్ గా ఉంటుంది. ఓ సో నైస్. నా గిఫ్ట్ చూపించిన ఇదిగోండి లేటెస్ట్ ట్రెండీ బ్యాగ్, నా తరపున ఆది తరపున. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. నేను ఇచ్చే డ్రెస్ మీద ఇది చాలా బాగా మ్యాచ్ అవుతుంది. హాఫ్ వైట్ కలర్ చూడండి అక్క. నిజమే, ఈ డ్రెస్ కూడా మన కావేరికి చాలా బాగుంటుంది. అవును కదా? అవును కమలక్క, కావేరికి మీరేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? అవునవును, మాకన్నా నీకే చాలా ముఖ్యం కదా తను. ఎందుకంటే మీ ఆయన కావేరికి కాబోయే ఆయన ఇద్దరు కావాలి కదా. ఒక నిమిషం, నా గిఫ్ట్ చూపిస్తాను. అది నేను తన కోసం ఈ శారీ తీసుకొచ్చాను. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఈ శారీ కలర్ తనకి అసలు నచ్చుతుందో లేదో. ఎలా ఉందో మీరైనా చూసి చెప్పండి. వావ్, తనకి శారీ చాలా బాగుంటుంది. ఎందుకో చెప్పనా? ఎందుకు? ఇందులో రంగుల కన్నా మీ ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది, అందుకని. అది సరే, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మనమేమో ఇంత హడావుడిగా ఇక్కడ పనులన్నీ చేస్తున్నాం కదా, ఈ అన్నదమ్ములందరూ ఏమైపోయారో ఏమో. ఏమైపోయారు వీళ్ళు? ఈ ఖాయం చేసుకోవడం, నిశ్చితార్థం అన్ని చిన్న చిన్న పనులు. ఇవన్నీ ఎందుకో? ముందు అన్నిటికన్నా పెద్ద పని నా పెళ్లి చేసేయండి. చేస్తాం బాబు, చేస్తాం. కొంచెం ఓపిక పట్టు, ఓపిక. ఎవరుది? నేనే. మళ్ళీ నీ పెళ్లి గురించి ఆలోచన మొదలు పెట్టావా? అవుతుంది, అవుతుందిలే. వెళ్ళి కౌశల్యని నేను రమ్మన్నానని చెప్పు. సాయంత్రం ఫంక్షన్ గురించి మాట్లాడాలి. అది నీ ఫంక్షన్ గురించే మాట్లాడాలి. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మను పిలుచుకొస్తాను. అమ్మ, మిమ్మల్ని నానమ్మ గారు పిలుస్తా ఉన్నారు. అమ్మా, హరి, మీరేడవటం నేను ఇంతవరకు చూడలేదు. ఏమింత అసలు? అలాంటిదేం లేదు బాబు, ఊరికే. మీకు ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదా? ఏంటా మాటలు? ఇవి ఆనంద బాష్పాలు బాబు. నీకు తెలుసా, మీ అన్నదమ్ముల పెళ్ళిళ్ళైనప్పుడు నువ్వు నాకు చాలా గుర్తొచ్చేవాడివి. ఇన్ని సంవత్సరాలలో ఎన్నోసార్లు అనుకున్నాను అన్నయ్యని అడగాలని. నువ్వు ఎలా ఉన్నావు, చూడటానికి ఎలా ఉంటావు, ఎంత పెద్దవాడివైపోయావు, ఇంకా ఇంకా నువ్వేమేం చేస్తుంటావని. కానీ నేను అడగలేకపోయాను. నేను అన్నయ్యకిచ్చిన మాటని తప్పలేకపోయాను. నేను నిన్ను దత్తత ఇస్తున్నప్పుడు నేను అన్నయ్యకి మాటిచ్చాను. నేను అన్నయ్యతో నీ విషయంలో ఎప్పుడూ కలగజేసుకోనని, నిన్ను కలవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయనని. నేను ఇచ్చిన మాటకే కట్టుబడున్నాను. నేను నా తల్లి ప్రేమని నా గుండెల్లోనే దాచుకొని మౌనంగా ఉన్నాను. కాని ఉన్నట్టుండి ఆ దేవుడి దయ వల్ల నువ్వు నా కళ్ళ ముందొచ్చి నిలబడ్డావు. ఇన్ని రోజులుగా ఏ కోరికలైతే నా మనసులో అంచు పెట్టుకున్నానో అవి తీర్చుకునే సమయం ఇప్పుడొచ్చింది. ఇదిగో ఇవి చూడు, ఈ నగలున్నాయిగా, వీటిని నీకు కాబోయే భార్య కోసం తయారు చేయించాను. వీటిని నేను మా అన్నయ్యకిస్తే తను నీ పెళ్లికిస్తాడనుకున్నాను. కానీ ఇప్పుడు చూడు, ఈ నగల్ని నేను నా కోడలికి నా చేతులతో ఇస్తున్నాను. మీకు ఒక్క విషయం చెప్పనా అమ్మా? మా అమ్మ ఎంత దూరంలో ఉండి నా గురించి ఆలోచిస్తా ఉన్నదని తెలుసుంటే ఒట్టేసి చెప్తా ఉన్నాను, చేతులకు 2 రెక్కలు కట్టుకుని వచ్చి వాలేవన్నీ.
నేను మీకు ఒక మాట ఇస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి మీరు కూడా నాకు అమ్మే. ఇక నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. స్వీట్లు తీసుకురమ్మన్నారు, గిఫ్ట్లు తీసుకున్నాం. బామ్మగారు చెప్పారు తాజా పళ్ళు తీసుకురమ్మని. ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంగ్లీష్ లో అవి ఖచ్చితంగా తేవాలి. అరే అవి కూడా మా పక్కనే దొరికుండేవి. కానీ ఏం చేయను, మా చెల్లెలు సత్యభామ కన్ను పడేసరికి అవి మొత్తం ఒక్కసారిగా పాడైపోయాయి. చూడండి అన్నయ్య, నేను వీలైనంత వరకు అన్ని పాడు చేస్తుంటాను కదా. అత్తయ్య 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 ఓయ్ హోయ్ 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 హోయ్. అత్తయ్య, నీకు తెలుసు కదా ఈ రోజు ఫంక్షన్ లో పువ్వులు పళ్ళు ఎంత అవసరమో. అయినా ఎందుకు అలా చేసావు? అరే మేడం, నేను ఏం చేయాలనుకున్నానో అదే చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను చూస్తాను ఇప్పుడు మీకు ఫంక్షన్ కోసం తాజా పండ్లు అండ్ ఫ్రూట్స్ ఎలా దొరుకుతాయని. ఏవండి, ఎవరినో కన్నా అడగండి. ఇదిగో బాబు, ఇక్కడ దగ్గరలో ఫ్రెష్ ఫ్రూట్స్ అమ్మే షాప్ ఎక్కడుందో కాస్త చెప్తారా? నేరుగా ముందుకు వెళ్ళండి, అక్కడ మీకు ఫ్రెష్ ఫ్రూట్స్ అమ్మే షాప్ కనిపిస్తుంది. పదండి, కమాన్ కమాన్, ఇంగ్లీష్ లో. చూసావా ఎలా తెలుసుకున్నాను నేను? అత్తయ్య దొరికాయి, ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండు. మీరు కూడా చూస్తూ ఉండండి సత్య ముందు ముందు ఏం చేయబోతుందనేది. ఓ మాట చెప్పనా గాయత్రి, నా మాట విని మీరందరూ ఇక్కడే ఉండిపోండి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నేనొక్కనే వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కొని వస్తాను. అర్థమైందండి, మీ బాధ ఏంటో అర్థమైంది. సరే నాన్నగారు, అదే గుడ్ ఐడియా. అక్కడ పెట్టండి. సత్య, నువ్వు మాత్రం అలాగే నిలబడి ఉండు. బొమ్మలాగే చూస్తూనే ఉన్నావు గాని ఒక్క పనైనా చేసావా? నా పని నేను చెక్కర్ 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 చేసుకుంటూ పోతాను. నువ్వు ఎప్పుడు ఇంతే. ఏమండి, ఏమైంది? నాన్న, ఏమైంది? ఆ పండ్లు అమ్మే బండి గుడికి దగ్గరలో ఉంది. అందుకే కదా నా ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు ఊగిపోతుంది. అందుకే చెప్తున్నాను, వెనక్కి రండి. నాన్న నాన్న, ముందుకు వెళ్ళకండి, అది చాలా ప్రమాదం. ఆగండి. ముందుకు వెళ్తే భస్మం అయిపోతారు, వెళ్ళకపోతే మీ ఫంక్షన్ ఆగిపోతుంది. నువ్వు నోరు మూసుకో. నాకు ఈ ఫంక్షన్ వద్దు, ఏమీ వద్దు. మీరు మాత్రం వెళ్ళకండి, అది చాలా ప్రమాదం. అసలు నేను బతికుండేదే నీకోసం అమ్మా. నేను ఉండగా ఈ పని జరిగి తీరాల్సిందే, ఈ ఫంక్షన్ జరిగి తీరాల్సిందే, అంతే. అన్నయ్య, సత్యభామ, నువ్వు ఈ ఫంక్షన్ ని స్పాయిల్ చేయాలనుకుంటున్నావు కదా, మరి అలాంటప్పుడు నాకెందుకు సాయం చేశావు? ఈ సత్యకి ఈ ఫంక్షన్ ఆపడానికి ఎన్నో అవకాశాలు దొరుకుతాయి, కానీ అదే సత్యకి ఇలాంటి అన్నయ్య మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు? పద అన్నయ్య, ఇంటికి వెళ్ళాలి. నేను త్వరగా ఇంటికి వెళ్ళి ఈ ఫంక్షన్ ఆపడానికి వేరే మార్గం ఆలోచించాలి. పదండి. అత్తయ్య, కార్యక్రమం మొదలు పెడదామా? అలాగేనమ్మా.